ఈ సత్యం తెలుసుకోవాలి. భగవంతుడు అంటే మనం ఏదో బొమ్మ పెట్టి ఓ ఫోటో పెట్టి అదే భగవంతుడు అనుకుంటూ దాన్నే పవిత్రంగా చూస్తూ పువ్వులేసి అగరత్తులు వెలిగించి పసుపు కుంకుమ వేసి నైవేద్యం అలా చూపించి మనం తినేసి ఇంటికి వచ్చి ఆ కోడిని మేకని చంపి తింటే ఎవరండి వాళ్ళు? ఈ సత్యం తెలుసుకోకుండా భగవత్ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది? బ్రహ్మజ్ఞానం ఎలా పొందగలరు? ఆ అర్హత ఎలా వస్తుంది? అందుకే పత్రి గారు పదే పదే చెప్పేవారు, జీవహింస వద్దు, మాంసభక్షణ వద్దు అని చెప్పి. రెండే చెప్పారండి ఆయన. మానవుడు సమస్త దుఃఖాల్లోంచి బయటపడాలి అంటే ఇంకా వేరే ఏమీ లేవు, రెండే అని చెప్పి హింసా చూడో హంసా పకడో అన్నారు ఆయన. ఫస్ట్ హింస గురించి చెప్పారు. ముందు దాన్ని వదిలే, ఎందుకు వదలాలో నువ్వు హంసను పట్టుకో, నీకు అర్థమవుతుంది. అదే ఆయన చెప్పారు. ఆయన జీవితంలో ఆయన బోధల యొక్క సారం అంతా ఈ రెండు మాటలే. హింస వదిలేయి, అన్నీ భగవత్ స్వరూపాలే. నువ్వు దేన్ని హింసించినా సాక్షాత్తు భగవంతుని హింసించినట్టే. అంచేత దేన్ని హింసించకు, హింసకు కారణమైనటువంటి మాంసం భక్షించకు, అదే ఆయన చెప్పాడు. అంతేకాదు హంస పట్టుకో అంటే శ్వాస మీద ధ్యాస ఉంచు. ఎందుకు? నువ్వు శ్వాస మీద ధ్యాస ద్వారానే ఆ భగవత్ స్వరూపమైనటువంటి ఆత్మను ఆశ్రయించగలవు. అంటే భగవంతుని హింసించకు, భగవంతుని ఆశ్రయించు, నీ జీవితం ధన్యమవుతుంది అన్నాడు ఆయన పత్రి గారు. ఏ భగవంతుడు అంటే నువ్వు ఇష్టమంటావో, ఏ భగవంతుడి కోసం తపన పడతావో, ఆ భగవంతుని నువ్వు పొందాలంటే, ఆయన సాక్షాత్కారం పొందాలంటే, ఆ అనుభూతి నీకు కలగాలంటే హింస చేయకూడదు. ఆ శ్వాస మీద ధ్యాస ఉంచి ఆత్మను ఆశ్రయించాలి. అదే చెప్పారు పత్రి గారు.